మీరు ఒకసారి రండి సార్ సైట్లోకి. మీరు వెంటనే రావాలి, లేకపోతే మళ్ళీ ఏ ఇబ్బంది వచ్చినా, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా మీరే రెస్పాన్స్. కదా ఇల్లీగల్ మైనింగ్ కానీ తీసేస్తాం. కానీ చివరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఒక వేబిల్ ఇస్తున్నారు, రన్ చేస్తున్నారు కాబట్టి ఉన్న లారీలని, అలాగే ఈ అనాథగా రన్ చేస్తున్న శాలరీ ఇచ్చే సంబంధించిన వాళ్ళని. కపిలేశ్వరపురం మండలంలో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు అడ్డుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు మీడియాను వెంటబెట్టుకుని శ్రీరాంపురంలో జరుగుతున్న ఇసుక రీచ్లకు చేరుకున్న ఆయన అక్కడ ఉన్న లారీలను, జేసీబీలను నిలువరించారు. కాగా అక్కడ విధుల్లో ఉన్న వారిని అనుమతులు చూపించమని కోరగా వారు నిమిషానికో సమాధానం చెబుతూ నీళ్లు నమిలారు. దీంతో అక్కడి నుండే ఎమ్మెల్యే వేగుల, తహసీల్దార్, ఎస్ఐలను ఘటనాస్థలికి రావాల్సిందిగా ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ను వివరణ కోరగా ఇక్కడ ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. దీనిపై తహసీల్దార్, అంగర ఎస్ఐలకు వేగుల్లా లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చి చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున 131 లారీల ఇసుక తరలించినట్లు మీడియా సాక్షిగా ఇక్కడ నిర్వాహకులే స్వయంగా తెలియజేయడం జరిగిందన్నారు. ఆ లెక్కను చూసుకుంటే ఒక ఇసుక ర్యాంపు నుండి సుమారు 12 లక్షలు విలువ చేసే ఈ డబ్బు అక్రమంగా చేతులు మారిందన్నారు. 2 ర్యాంపులు కలుపుకుంటే రోజుకు 20 లక్షలకు పైగా ప్రభుత్వానికి చెందాల్సిన డబ్బు వైసీపీ నాయకుల జేబుల్లోకి వెళ్తుందన్నారు. గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ దందాలో ఎన్ని కోట్లు మారి ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. స్థానిక వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే ఈ దందా అంతా సాగుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇది వైసీపీ నాయకుల అరాచకాలకు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి దోషులపై చర్యలు తీసుకోవడంతో పాటు నిబంధనల ప్రకారం ర్యాంపు నిర్వహణ సాగేలా చర్యలు తీసుకొని అక్కడ ర్యాంపుల్లో పనిచేసే పేద ప్రజలకు ఉపాధి ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీరు మాకెంత ఇచ్చేది ఎంత బాబు, అది తీసుకున్న దగ్గర మాకు ఇచ్చేది ఎంతో చెప్పండి సార్కి. 80 చెప్పాడు, 600 కూడా అక్కడే పుచ్చుకుంటున్నాను. 600 ఎక్కడ తీసుకుంటున్నది మీరు వచ్చినప్పుడల్లా? నేను లోపల మంచిని అది చెప్పు. స్లిప్పులు మేము మీకు ఇస్తున్నామా? ఇది ఇచ్చినప్పుడు మేము ఎంత అడుగుతున్నాం మిమ్మల్ని? 86. అది మీరు బాగా డబ్బులు ఎక్కడ ఇస్తున్నదో అది చెప్పండి. ఎవరికి ఇచ్చారు మీరు? ఏమండి ఇలాగా మరి 600 పుచ్చుకుంటున్నప్పుడు మరి ఏం మాట్లాడతలేదా? అభ్యంతరం చెప్పాలి కదా. అభ్యంతరం చెప్తాను, మా దగ్గర తీసుకోవాలి. మీ దగ్గర తీసుకోవాలి కాదండి, మీ ఫ్రెండ్సే కదా ఇది. మా ప్రిన్సెస్ కూడా ఉందండి అందులోనే. మీకు కూడా మామూలు గురించి తీసుకుంటున్నారు, మీ దగ్గర తీసుకుంటే తెలుస్తుంది మీకు మాత్రం. లారీ ఎక్కడి నుంచి కదా వెళ్తుంది, ఇంకో రూట్లో వెళ్తుందా? ఏమండి ఎక్కడ తీసుకుంటున్నారు చెప్పండి. మీరు దాఖలు చేశారన్నారు కదా. ఒక రోజు సాధ వచ్చేది సార్, అది పర్మిషన్స్ ఒకసారి సార్ జరిగింది చెప్తున్నాను. సాధ వచ్చేదండి, ఇక్కడ ఏంటి ఎవరికి చెప్తూ అవుతున్నదో అది ఇది అని చెప్పి బళ్ళు ఆపేది సార్. తర్వాత మీ హెడ్ ఆఫీస్ నుంచి ఎవరైతే ఉన్నదో ఆ సాధ వచ్చి నాకు పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి సాధ అన్నారు. తర్వాత సాధ వెళ్ళిపోయింది సార్. తర్వాత ఆ రోజు నాకు ఫోన్ వచ్చింది సార్ మా ఆఫీస్ నుంచి. ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక ఫైల్ ఇస్తుంది నీకు, అది తీసుకొచ్చి మాకు సబ్మిట్ చేయమన్నారు సార్. నేను తీసుకెళ్ళి సబ్మిట్ చేశాను సార్. ఇది సార్ దాఖలు చేశానన్నారు మీరు. తహసీల్దార్ గారికి మీరు ఇచ్చింది పర్మిషన్ అన్నారు. ఆయన ఏమిచ్చారు సార్? అక్కడ నుంచి ఫైల్ పంపించారండి, ఫోటో స్టేట్ తీసి ఎంఆర్ఆర్కి ఇచ్చి ఫైల్ మాకు సబ్మిట్ చేసేమన్నారని సార్. ఆఫీసులో ఇచ్చాడు సార్. నేను ఆఫీసులో ఇచ్చాను సార్. పర్మిషన్ ఎంఆర్ఓ గారికి ఇచ్చారు, మీకు ఏ ఫైల్ ఇచ్చారో చెప్పారు ఇందాక. పర్మిషన్ లేదు సార్, నేను ఆఫీసులో ఇచ్చేసాను. దొరక ముందు ఎన్న అబద్ధాడు, దొరకో కదా నిజం చెప్పు. అదే గారు 2 మాటలు మాట్లాడుతున్నా ఆయన సీరియస్ అవుతుంటే మా ఆఫీస్ ఏం కాదు ఇచ్చా, నీ దగ్గర ఉండాలి కదా. ఇచ్చారన్నారు మీకు ఆయన అది అడగండి మీరు. అది ఫైల్ సార్, నేను జెరాక్స్ తీయించి ఆ ఫైల్ అక్కడ ఇచ్చేసాను సార్. వాళ్ళు పర్మిషన్ ఏమో ఉందంటున్నారు, తెస్తా ఉంటున్నారు తప్ప చేపించట్లేదు. కానీ 8,550 రూపాయలకేమో రసీదు ఇస్తున్నారు.
650 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. అంటే 9200 తీసుకుంటున్నారు. అది అడిగితే మాకు సంబంధం లేదు బయట అంటున్నారు. అన్ని లారీలు ఒకే రకంగా తీసుకుంటున్నారంటే కాదని చెప్పి తక్కన ఆయన చెప్తున్నాడు. మళ్ళీ నా తెల్లని మళ్ళీ ఏమంటే అది అయింది. ఇప్పుడు మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే మండల మేజిస్ట్రేట్గా ఇప్పుడు ఏదైతే మన పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ మైనింగ్ చేస్తా ఉన్నారో ఈ లోడింగ్ లారీలు, లోడింగ్ వచ్చిన లారీలు, ఇంకా బయట ఉన్న లారీలు వెళ్ళిపో ఉంటాయి లేదా ఉంటాయి. ఇంకా అవి కూడా అనండి. ఇది సీజ్ చేయమని చెప్పి సీజ్ చేసి కోర్టుకు పెట్టమని చెప్పి మేము కోరుతున్నాం సార్. మీరు ఒక ఆయనకి ఇచ్చిండి రాసేసి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పంపిండి, ఆయన ఒక కాపీ పెడతారు. సార్ ఈ చర్య గత ఎన్నేళ్ళ నుంచి జరుగుతుంది అంటారు? ఆయన చెప్పింది ముందు ఫిబ్రవరి 2 అన్నారు, కాదు మార్చి 2 అన్నారు. మార్చి 2 నుంచి రోజు నిన్న కూడా 131 లారీలు, అందులో 35 ఏమో చిన్న లారీలు, మిగిలిన పెద్ద లారీలు అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే మరి ఇంతకు మీరు రికార్డ్ చేసుకున్నారు. 35 లారీలు చిన్నవి, 90 బ్యాలెన్స్ అన్నీ కూడా పెద్ద లారీ అని చెప్పి ఆయనే చెప్పారు. అంటే మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారండి? ఈ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు మీరు? డబ్బులు ఆఫీస్ సబ్మిట్ చేస్తాను. ఏ ఆఫీస్? క్యాష్ మొత్తం జేపీ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తారు. ఓన్లీ క్యాష్ పంపుతారా అంతే తప్ప చెక్ కానీ అక్కడ ఎవరికి ఇస్తారండి? అక్కడ జేపీ ఆఫీస్ లో ఎవరికి ఇస్తారు? ఇక్కడ కార్ వస్తుంది సార్, సాయంత్రం కార్ కప్ చెప్పేస్తే వాళ్ళు ఆఫీసులో కార్ అంటే వాళ్ళ పేరు ఎవరు? డిపార్ట్మెంట్ జేపీ ఆఫీస్ లో జేపీ ఆఫీస్ సార్, జేపీ ఆఫీస్ నుంచి వస్తారు. ఇప్పుడు ఏమన్నారంటే ఇప్పుడు వరకు ఈయనేమో ఏపీఎంఐడిసి ఈ రోజున మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం కపిలేశ్వరపురం ఇసుక ర్యాంప్ వద్దకు రావడం జరిగింది. మేము వచ్చేటప్పటికి బయట 100 లారీలు ఉన్నాయి, ఎంటీ లారీలు, ర్యాంపులో ఇసుక లోడైన లారీలు 22 లారీలు, 3 జేసీబీలు మేము గమనించాం. అక్కడ పనిచేస్తున్న నిర్వాహకుల్ని మరి మీరు ఎవరి తాలూకు, దీని పర్మిషన్లు ఎక్కడున్నాయి ఏంటని చెప్పి అడిగితే దేనికి కూడా సరైన సమాధానం చెప్పకుండా కాసేపు ఏపీఎంఐడిసి మనుషులమని, కాసేపు మండపేట రబ్బానీ గారి మనుషులమని, కొద్దిసేపు జేపీ వెంచర్స్ వారి మనుషులు అని చెప్పి రకరకాలైన మాటలు చెప్పడం జరిగింది. సరే మాకు పర్మిషన్ చూపించండి అని చెప్పి అడిగితే, అంటే ముందేమడిగా ఉంటే ఈ ర్యాంపు మీకు పర్మిషన్, ఇది ఏ ఊరు, ఏ పర్మిషన్ మీరు తోలుతున్నారంటే కోర్మిల్లి ర్యాంప్ పర్మిషన్తో ఇక్కడ తోలుతున్నాం. మరి ఇది కపిలేశ్వరం కాదా అంటే వారు సమాధానం చెప్పలేదు. సరే ఆ పర్మిషనే చూపించమని అడిగాం. కానీ అదిగో ఇదిగో అన్నారో, తహసీల్దార్ గారికి ఇచ్చామన్నారో, వాళ్ళకి ఇచ్చామన్నారో, వీళ్ళకి ఇచ్చామన్నారు. తహసీల్దార్ గారితో కూడా మాట్లాడితే నాకు ఎటువంటి పర్మిషన్ ఈ రోజు వరకు కూడా ఇవ్వలేదని నేను అడుగుతున్నానని చెప్పి ఆయన సమాధానం చెప్పారు. మరి ఏంటి అని చెప్పి చివరికి తెలిస్తే ఎటువంటి పర్మిషన్ కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. వెంటనే తహసీల్దార్ గారిని, ఎస్ఐ గారిని, మరి రామచంద్రపురం ఆర్డీఓ గారి దృష్టిలోనూ, కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దృష్టిలోనూ, రామచంద్రపురం డిఎస్పీ గారి దృష్టిలో కూడా ఈ విషయం అంతా చెప్పడం జరిగింది. మరి వారిని అన్ని విషయాలు చెప్పి నేను ఒక్కరోజునే 131 లారీలు తోలేమని చెప్పి వారే చెప్తా ఉన్నారు. సుమారు 8-8.5 లక్షలు మేము రాయమండ్రి పంపామంటున్నారు. మరి ఇది ఎవరి జేబులోకి వెళ్తుంది? ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతుందని చెప్పి ఒకసారి చెప్పారు, మార్చి 2వ తేదీ అని ఒకసారి చెప్పారు. మీరు ఫిబ్రవరి 2వ తేదీ నుంచి జరుగుతున్నట్టు ఇల్లీగల్ మైనింగ్ డబ్బు జేపీ వెంచర్స్కి వెళ్తుందా, ప్రభుత్వానికి వెళ్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల జేబుల్లోకి వెళ్తుందా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ పర్మిషన్ లేకుండా ఈ యొక్క కపిలేశ్వరం మండలంలో మరి 2వ పక్కన తాతపూడి ర్యాంపులో కూడా రోజు 100 లారీలు లోడ్ అవుతూ ఉన్నాయట. అనాథరైజ్డ్గా రన్నింగ్ అవుతుందని గౌరవ శాసనసభ్యులు వారు నాకు కాల్ చేయగా నేను నాకు అంగర్ నుంచి వచ్చాను. నాతో పాటు ఎస్ఐ గారు కూడా ఫోన్ చేశారు వారు. సో ఈ సందర్భంలో నేను నా సిబ్బంది, వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వచ్చాము. ఇక్కడ వారు అనాథరైజ్ రన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న లారీలని, అలాగే ఈ అనాథరైజ్ రన్ చేస్తున్న శానిటరీ సంబంధించిన వాళ్ళ మీద తగు చర్య తీసుకోమని వారు కోరడం జరిగింది. ఆ సందర్భంలో మేము మా ఉన్నతాధికారులకు ఇది నివేదిక సమర్పించి దానిపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.